హై బ్రో, ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు. నీ మైండ్ ఎక్కడుంది? జరిగిపోయిన పాస్ట్లోనా, రాబోయే రిజల్ట్స్ టెన్షన్లోనా, లేదా ఇంకా రిప్లై రాని వాట్సాప్ మెసేజెస్లోనా? ఇప్పుడు నీకు షాకింగ్ నిజం చెప్తా విను. మన లైఫ్లో మనం ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది టైం మనం మనతో ఉండం. అర్థం కాలేదా? చెప్తా విను బ్రో. మన జీవితంలో మోర్ దెన్ 40% టైం నిద్రలోనే గడిచిపోతుంది. మరి లేచున్న 60% సగం పాస్ట్లో సగం ఫ్యూచర్లో గడిపేస్తావు. మరి నీతో నువ్వెప్పుడు ఉంటావు? అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ వాస్ యాబ్సెంట్ సార్. నీ ఆ యాబ్సెన్స్కి కాస్ట్ ఏంటో తెలుసా? నీ ఎనర్జీ, నీ ఫ్యామిలీ, నీ కెరియర్, నీ ఫ్యూచర్ కూడా. అండ్ దిస్ ఇస్ జీకే విహారీ. ఈరోజు స్కూల్స్, కాలేజెస్, టీచర్స్, లెక్చరర్స్ ఎవరు చెప్పని ఒక్క విషయం మాట్లాడుకుందాం. ఆర్ యూ ప్రెజెంట్ సార్? నా లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను పొద్దున్న లేచి బ్రష్ చేసుకుంటుంటా ఫిజికల్లీ, కానీ నా మెంటల్ బాడీ ఆల్రెడీ కాలేజ్కి బయలుదేరిపోతుంది. నేను బట్టలు వేసుకుంటుంటా, అది బండించుకొని కాలేజ్కి వెళ్ళిపోతుంది. నేను కాలేజీకి బయలుదేరుతా, అది క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది. నేను క్లాస్ రూమ్కి వెళ్ళి లెక్చర్ అనే టైంలో అది కిందకి వెళ్ళిపోయి నా కోసం వెయిట్ చేస్తుంది. ఏంటి బ్రో ఇది? పొద్దున్న సంగతి ఇలా ఉంటే మధ్యాహ్నం ఫ్రెండ్ ఏదో ఒకటి చెప్తుంటాడు, అది సగమే ఎక్కుతుంది మైండ్కి. మిగతా సగం మైండ్ ఫస్ట్ అవర్లో లెక్చరర్ తిట్టిన తిట్లతో స్టక్ అయిపోయింది. సాయంత్రం స్టడీ అవర్ 3 గంటలు చెప్తారు, అందులో 3 ముక్కలు ఎక్కితే ఒట్టు. ఇప్పుడు ప్రాబ్లం పాస్ట్లో స్టక్ అయిపోయింది మైండ్. ఇలా అయితే ఎలా బ్రో? ఇలా గడిచిపోయాక మొత్తం మీద రాత్రి హాయిగా పడుకుందాం అనేసరికి మైండ్లో సంతాప సభ. డేలో ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యూచర్తో, సెకండ్ హాఫ్ అంతా పాస్ట్తో. ఇలా ఇంకో రోజంతా స్పాయిల్ అయిపోయిందనే బాధ. ఇప్పుడు చెప్పండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? ఇలాంటప్పుడే ఎప్పుడో విన్న కథ గుర్తొస్తుంది. పగలంతా ఊహలతో గడిచిపోయింది, రాత్రంతా కలలతో గడిచిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి బాబు పడవ సుడిగుండంలో మునిగిపోతుంది, మీకు ఈతొచ్చుగా అని దూకేశాడు పడవడు. మనకేమో ఈత రాదు. ఇప్పుడు ఎలా బ్రో? అదేంటో 2 గంటలు చదువుతామా, 2 పేజీలు కూడా ఎక్కువ. అదే 2 నిమిషాలు చూసి పక్కన పెట్టేద్దామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 2 గంటలు దాటిపోతుంది. వాట్ ఏ వండర్! ఇలానే గడిపేస్తే యువర్ ఫ్యూచర్ విల్ ఫేస్ ద థండర్ కదా. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మనకి 2 బాడీస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ బాడీ, నా ముందున్న నువ్వు. రెండోది మెంటల్ బాడీ. ఇప్పుడు నీతో ఉందో లేదో తెలియదు కానీ నీ మైండ్. అసలు ప్రాబ్లం వల్ల ఏంటంటే మన ఫిజికల్ బాడీ ఇంకా మన మెంటల్ బాడీ మ్యాచ్ అవ్వకపోవడం. మన మెంటల్ బాడీ ఎయిదర్ పాస్ట్లో స్టక్ అయిపోయి ఉంటుంది, లేదా ఫ్యూచర్లో పరిగెట్టేస్తూ ఉంటుంది. ఇవి 2 కనుక మ్యాచ్ అయితే ప్రాబ్లం సాల్వ్డ్. దీని గురించే మన పెద్దోళ్ళు చెప్పేవారు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని. గొప్ప జ్ఞాని మహర్షి అష్టావక్రుడు అని ఆయన ఉండేవారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ క్షణంలో నీకేం తెలుసో, నువ్వేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో అదే ఇంటెలిజెన్స్ అంటే. మిగతాదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే నీ సైకలాజికల్ బాడీ, నీ ఫిజికల్ బాడీని ప్రెజెంట్లో వదిలేసి పాస్ట్లో ఉన్న వరీస్తో స్టక్ అయిపోకుండా, ఫ్యూచర్లో యాంగ్జైటీస్తో పారిపోకుండా 100% నీతో ఉండడం. అందుకే హోషియారీ బోలేతో హోష్ మే రహనే కా. దీన్నే మన తెలుగులో తెలివి అంటారు. ఎవడన్నా కోమాలో వెళ్ళిపోతుంటే పటాపటా పీకి తెలివిలోకి తెస్తారు, అంటే స్పృహలోకి తెస్తారు. ఎవడన్నా అడదిడ్డంగా మాట్లాడుతుంటే ఏ తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా అంటారు. సో తెలివి అంటే స్పృహలో ఉండడం. ఆర్ యు అలర్ట్? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్రాబ్లంకి 2 ట్రాప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ది పాస్ట్ లూప్. మనం ఏదన్నా తప్పు చేసినా, మనల్ని ఎవడో ఏదన్నా అన్నా, మన మైండ్ అదే రివైండ్ చేసుకుంటూ అదే లూప్లో తిరుగుతూ ఉంటుంది. ట్రాప్ 2, ది ఫ్యూచర్ యాంగ్జైటీ. ఇది చాలా డేంజరస్. రేపెలా గడుస్తుంది, ఎప్పుడో ఏదో జరిగిపోద్ది అనే యాంగ్జైటీతో జనాలు ప్రెజెంట్ మూమెంట్ని కిల్ చేసేసుకుంటారు. ఈ 2 ట్రాప్స్లో ఒకటి కామన్, నీ ప్రెజెంట్ మూమెంట్ కిల్ అయిపోతుంది. దీనికి సొల్యూషన్, నీకున్న స్కిల్స్తో, నీకున్న టైంకి నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కనుక తోడైతే నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ద రిజల్ట్స్ విల్ బి వండర్ఫుల్. నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మాస్టర్ చేయడానికి 3 ట్రిక్స్ చెప్తా. ది ఫస్ట్ వన్, ద 5 సెకండ్ యాంకర్. నీకు ఎప్పుడన్నా అన్ఫోకస్డ్ అనిపించినా, అవుట్ ఆఫ్ ఫోకస్డ్ అనిపించినా, ఒక 5 సెకండ్స్ ఆగు, కళ్ళు మూసుకో, డీప్ బ్రెత్ తీసుకో,
నిన్ను నువ్వు అడుగు, నేను ఎక్కడున్నా, అసలేం చేస్తున్నా అని. దీన్నే న్యూరో సైన్స్లో అటెన్షన్ రీసెట్ అంటారు. దెబ్బకి మైండ్ యాక్టివేట్ అయిపోద్ది. ట్రిక్ నెంబర్ 2, డూ వన్ థింగ్ అట్ ఎ టైం. మన బ్రెయిన్ అటు ఇటు పరిగెడుతూ మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల దాని పర్ఫార్మెన్స్ 40%కి పడిపోతుందని ఒక రీసెర్చ్ చెప్తుంది. సో ఒక పని చేయి, చదువుతున్నావా ఓన్లీ చదువు, ఫోన్ మ్యూట్, నోటిఫికేషన్స్ ఆఫ్. ఎవరితో మాట్లాడుతున్నావా వాళ్ళు చెప్పేది మాత్రమే విను, నువ్వేం ఆన్సర్ చేయాలా అని వెతుక్కోకు. ఏదైనా పని చేస్తున్నావా ఆ పని మాత్రమే చెయ్యి. బ్రెయిన్లో 100 బ్రౌజర్ ట్యాబ్లు వద్దు, ఒకటే బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసుకో. దిస్ ఇస్ నాట్ ప్రొడక్టివిటీ, దిస్ ఈస్ ప్రాక్టీసింగ్ యువర్ ప్రెజెన్స్. ట్రిక్ నెంబర్ 3, DNA, డైలీ నైట్ ఆడిట్. రోజు నువ్వు పడుకోబోయే ముందు ఒక 5 minutes నువ్వు ఈ రోజంతా ఏం చేసావో రికలెక్ట్ చేసుకో. ద మూమెంట్స్ యు ఆర్ 100% విత్ యూ అండ్ ద మూమెంట్స్ యు ఆర్ హాఫ్ మైండెడ్. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్, జస్ట్ అబ్జర్వ్. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నీ సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. నీ సెల్ఫ్ అవేర్నెస్ పెరిగితే నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది. రీల్స్, నోటిఫికేషన్స్, ప్రెషర్, నాయిస్ ఇలాంటి నాన్ సెన్స్ అంతా పెరిగిపోతే నీ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నోడే గెలుస్తాడు. నాట్ ద రిచెస్ట్, నాట్ ది స్మార్టెస్ట్, నాట్ ది మోస్ట్ టాలెంటెడ్, బట్ ఓన్లీ ది మోస్ట్ ప్రెజెంట్ వన్. ఈ సూపర్ పవర్ ఆల్రెడీ నీ దగ్గర ఉంది, దాన్ని వాడడం మొదలుపెట్టు. ఈ వీడియో కనుక నేను ఇన్స్పైర్ చేస్తే కామెంట్ ప్రెజెంట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ ఇన్ యువర్ సర్కిల్. అండ్ ఇంకో విషయం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బాస్, పోయిందే ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, ప్రెజెంట్ సార్. దిస్ ఈస్ జీకే విహారీ సైనింగ్ ఆఫ్.